అందరికీ వెల్కమ్ టు ది తెలుగు డైరీ ఛానల్. సో ఇప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్ నూతనంగా ప్రవేశపెట్టిన 8వ తరగతి పాఠ్య పుస్తకాలను అయితే రివ్యూ చేస్తున్నాం. అందులో ఇప్పుడు 8వ తరగతి తెలుగులో మొదట 5 పాఠాలు సెమిస్టర్ 1లో అయితే ఆంధ్ర వైభవం, మాతృభూమి, శతక సౌరభం, నా యాత్ర, సందేశ పాఠ్యాంశాలను అయితే విజయవంతంగా రివ్యూ చేయడం జరిగింది. ఈ వీడియోలో అయితే మనం పయనం అనే పాఠ్య భాగాన్ని అయితే రివ్యూ చేస్తున్నాం. ఇందులో ప్రధానంగా ఏం కనిపిస్తుంది అంటే మాండలిక కథ. అంటే ఇదొక మాండలికము అంటే మనకి ఆంధ్రదేశంలో కూడాను తెలుగు భాష అనేది ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి విభిన్నంగా ఉచ్చరించడంలో కానీ అదేవిధంగా అర్థంలో కానీ పదాల కూర్పులో కానీ తేడా ఉంటుంది. వీటినే మనం మాండలికాలు అంటారు. అలాంటి ఒక మాండలికంలో ఉండే కథ ఇది. ఇక్కడ ప్రధానంగా ఇతివృత్తం ఏంటంటే శ్రమ సౌందర్యం. దీన్ని రచించింది అయితే సింగమనేని నారాయణ గారు రచించినటువంటి ఈ పైన పాఠ్యం గురించి చూద్దాం. ఇక టెక్స్ట్ బుక్లో వెళ్ళినట్లయితే మనకైతే ఇలా లెసన్ కనిపిస్తూ ఉంటుంది. స్టార్టింగ్లో అయితే మనకి ఒక గ్రామం అంతా కూడాను కరువులో కూడిపోయి వలస వెళ్తున్నటువంటి ఒక కుటుంబం అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక పద్యం కూడా ఇవ్వడం జరిగింది. వర్షము లేక ప్రజలెల్లా వలసపోగా పల్లెటూళ్ళన్నీ కలదప్పి పాడుబడియే పంచరంగుల చిలుగా లంచబడిన వసతులెల్లను ఈనాడు వల్లకాడు. ఒకప్పుడు ఎంతో అద్భుతంగా ఉండేటటువంటి పల్లెటూరు ఇప్పుడు వల్లకాడుగా మారిపోయిందని చెప్పడం జరిగింది. ఇక పాఠం ఉద్దేశం చూద్దాం. సన్నకారు రైతులు, రైతు కూలీలు బ్రతుకు తెరువు కోసం తమ ఊరి నుండి మరో ప్రాంతానికి వలస వెళ్తుంటారు. అలా వెళ్ళిన వారి జీవన విధానాన్ని, శ్రమను తెలియజేస్తూ విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందించడమే ఉద్దేశం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ పాఠ్యాంశంలో ప్రధానంగా ఏంటంటే వలస వెళ్ళిన వారి జీవన విధానము, శ్రమ. ఓకేనా? రేపొద్దున అడిగేటప్పుడు ఈ క్రింది పాఠ్యాంశాలలో వలస వెళ్ళిన వారిన జీవిత విధానాన్ని తెలియజేసేటటువంటి పాఠ్యాంశం ఏదంటే పయనం. ఇక దీని రచయిత గురించి చూసుకున్నట్లయితే కథా రచయిత అయితే సింగమనేని నారాయణ గారు. ఈయన అనంతపురం జిల్లా బండమీదపల్లెలో జన్మించారనమాట. చూడండి, అనంతపురం జిల్లా బండమీదపల్లె అది ఊరనమాట. వీళ్ళ తల్లిదండ్రులు చూసుకుంటే సంజమ్మ రామప్పలు వీరి తల్లిదండ్రులు. ఈయన రాసినటువంటి కొన్ని కథల పేర్లు చూద్దాం. సీమ కథలు, జూదం, అనంతం, సింగమనేని కథలు అనే పేర్లతో కథా సంపుటాలు ఆయన రచించారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కళారత్న తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్య పురస్కారాలు పొందాడు. ఈయన పాఠం అంటే ఇప్పుడు రాసినటువంటి పాఠం సింగమనేని నారాయణ గారు రచించిన అనంతం అనే కథల సంపుట నుండి. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంది. అనంతం అనేసరికి శ్రీశ్రీ గారి యొక్క ఆత్మరచన కూడాను అనంతమే, కానీ ఇక్కడ అనంతం అనే కథల సంపుటి కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. అనంతం కథల సంపుటి, అనంతం ఆత్మకథ గుర్తుంచుకుంటారు. ఇక పాఠ్యాంశంలోకి వెళ్తే ఇదొక యాసలో సాగుతూ ఉంటుందన్నమాట. నిజానికి కథని ఒకసారి ఫాస్ట్గా నేనైతే చదివి పెడతాను. సో ఎక్కడైనా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటే అక్కడ మీకు రౌండప్ చేస్తాను. గంగన్న ముందు నడుస్తున్నాడు. అతని నెత్తి మీద ఒక పాత ట్రంక్ పెట్టు ఉంది. పెట్టెలో ఏముందో అతడు తెరిచి చూపిస్తే తప్ప మనకు అర్థం కాదు. అతని వెనకాల భార్య నరసమ్మ, కొడుకు నారాయణ, కోడలు వెంకటలక్ష్మి నడుస్తున్నారు. నరసమ్మ చేతిలో బట్టల మూట ఉంది. నారాయణ చేతిలో ఒక చారల సంచి ఉంది. వెంకటలక్ష్మి చంకలో 6 నెలల పసికందు ఉన్నాడు. వాళ్ళు బస్సు దిగి నడుస్తున్న రోడ్డు సన్నగా ఉంది. రోడ్డుకి ఇరువైపులా పచ్చని పత్తి పొలాలు సాయంత్రం ఎండకు మెరుస్తూ మందంగా వీస్తున్న గాలికి రెపరెపలాడుతున్నాయి. కంటికి ఆనినంత దగ్గరలో గుబురు చెట్లు, వాటి మధ్య తెల్లటి మేడలు కనిపిస్తున్నాయి. అదే మనం చేరాల్సిన ఊరు అంటూ మెల్లగా గొనిగాడు గంగన్న. ఎంత బాగుందో అంది వెంకటలక్ష్మి చుట్టూ ఉన్న పొలాలను చూసి మురిసిపోతూ. ఆమె కళ్ళకు ఇలాంటి పచ్చటి దృశ్యం కనిపించి ఎంతకాలమైందో. నడిచినట్టే లేదు అంది నరసమ్మ. ఆ పొలాలను కళ్ళ నిండా నింపుకుంటూ. వాళ్లకు మనసులో తమ ఊరు, బీడబడ్డ ఎర్రటి పొలాలు మొదలుతున్నాయి. మన ఊరు ఇట్లా పచ్చగా ఉంటే ఇంత దూరం వచ్చే పని ఏముంది అన్నాడు నారాయణ ముందుకు నడుస్తున్న తండ్రిని ఉద్దేశించి. గంగన్నకు ఒక్క క్షణం తమ ఊరి దృశ్యాలు కళ్ళ ముందు కదిలాయి. ఊరు చుట్టూ బొగ్గుమని మండుతున్న ఎర్రటి నేలలు, గడ్డి మొక్క కూడా కనిపించిన ఆ చేన్లు, నిస్సారమైన నిర్జీవమైన నీటి చుక్క కోసం నీరు తెరిచినట్లుండే భూములు అన్నీ కళ్ళ ముందు కదిలి తన కొడుకు వైపు అర్థమైనట్లు చూశాడు గంగన్న. కాని కాలం వస్తే ఇంతేనాయనా అంటూ తన జేబులో చేతులు తడుము చూసుకున్నాడు. అతని జేబులో తమ ఊరు వెంకటస్వామి రాసిచ్చిన జాబు ఉంది. జాబు అందుకోవాల్సిన మనిషి ఎదురుగా కనిపిస్తున్న ఊళ్ళో ఉన్నాడు. ఊరికి దగ్గరకు వచ్చారు వాళ్ళు. ఊళ్ళో మనుషులు కలకలం వినిపిస్తుంది. ఊళ్ళో అడుగు పెట్టగానే ఎదురైన ఇద్దరు ఎగాదిగా చూశారు. ఈ నలుగురిని వాళ్లకు కొత్త మనుషులు అని చూడగానే అర్థమైంది.
మా ఊరన్నా తమది, యా ఊరన్నా తమది అని అడిగాడు మగోళ్ళలోకి చూస్తూ. పడమటి దిక్కుగా ఉన్న పాపం పల్లె నాయన రామప్ప గారిని కలుసుకోవాలని వస్తా ఉండాము అన్నారు గంగన్న. ఓ, మా రామప్ప గారి కోసమా? అదిగో ఆ కనిపిస్తా ఉండే పెద్ద భవనమే ఆయనది. ఇంతకు ఏం పని మీద వచ్చినారు అని అడిగాడు వాళ్ళలో ఒకరు. ఉన్న ఊళ్ళో పనులు లేక బతుకు తెరువు కోసం వచ్చినామన్నా సిగ్గు విడిచి చెప్పుకున్నాడు గంగన్న. అవును పాపం, మీ ప్రాంతం నుండి చాలామంది ఈ వైపు వస్తా ఉండారు. ఈ సంవత్సరం పెద్ద కరువు వచ్చి పడిందంటనే అన్నాడు జాలిని కనబరుస్తూ ఆయన. కరువు అనే మాట వినగానే వాళ్ళ శరీరం భయంతో జలధరించింది. యాల చెప్పుకోవాలలే నాయన, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. రామప్ప గారు ఏదన్నా పని చూపిస్తే బతికిపోతాము అన్నాడు. మీకేం భయం లేదు, పని చేస్తే పురసొత్తు ఉండల్లా గాని ఏదో ఒక అదరువు చూపిస్తాడు మా రామప్ప. పోయిరండి, రామప్ప ఇంటికాడే ఉండాడు అంటూ ఆ ఇద్దరూ వెళ్ళిపోయారు. అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నది గంగ ఉన్న కుటుంబం. ఇంత దూరం నమ్ముకొని వస్తా ఉండామే, ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉండాయో ఏమో అన్న అనుమానం వాళ్ళకు ఒకవైపు పీడుస్తానే ఉంది. నిజానికి అదంతా కూడా మనకి అనంతపురం యాసలో కనిపిస్తుంది. వాళ్ళు పలికిన 4 మాటల్లో ఒక భయం పోయినట్టయింది గంగన్న కుటుంబానికి. చివరికి ఒక పెద్ద భవనం దగ్గర చేరుకున్నారు వాళ్ళు. పైన అంతస్తు కూడా ఉంది. భవనం చుట్టూ ప్రహరీ గోడకు ఇనుప గేటు తెరిచే ఉంది. నేరుగా లోపలికి అడుగు పెట్టినారు వాళ్ళు. లోపల విలాసమైన ఆవరణం, పెద్ద పెద్ద గడ్డివాములు, ఒకవైపు 2 ట్రాక్టర్లు, ఒక జీపు ఉన్నాయి. అక్కడ వాతావరణం అంతా గమనించేసరికి రావాల్సిన చోటుకే వచ్చామనుకున్నారు వాళ్ళు. యా ఊరు మీరు అంటూ ఒక నడివయసు మనిషి గద్దిస్తూ ఎదురు వచ్చాడు. గంగన్న, రామప్ప గారి కోసం వచ్చినాము అంటూ వినయంగా చెప్పుకున్నాడు. యా ఊరు ఏమిటి, ఎందుకు కొత్త మొగాల్లా ఉన్నారే, ఈ ప్రాంతం వాళ్ళు కాదే అన్నాడు. అలాంటి ప్రశ్నలన్నీ రకరకాలుగా వేసి జవాబులు రాబెట్టి నమ్మకం కుదిరి తన వెంట లోపలికి పిలుచుకుపోయాడు ఆ నడి వయసు మనిషి. అక్కడ పెద్ద చావిడిలో జగితి మీద నింపాదిగా కూర్చున్న 60 ఏళ్ల మనిషిని చూపిస్తూ, ఆయనే వెళ్ళి కలుసుకోండి అని చెబితే ఆశ్చర్యపోయారు వీళ్ళు. రామప్ప గారంటే చాలా లావుగా, ఎత్తుగా, సినిమాల్లో భూస్వామ్యంలోగా హుందాగా ఉంటాడని భావించాను. వీళ్ళకి అందుకు విరుద్ధంగా ఆయన కనిపించేసరికి విస్తుపోయారు. రామప్ప గారు పొట్టిగా, కుదుమట్టసంగా, ముతక బనియాను, ముతక పంచెలో, ఎర్రటి ఎరుపు రంగు శరీరంతో చూడగానే మనలాంటి మనిషి అనిపించేలా ఉన్నాడు. గంగన్న ఆయన దగ్గరికి వెళ్ళి తన చొక్కా జోబులోంచి కాగితం మడత తీసి ఆయనకు వినయంగా అందించాడు. దాన్ని అందుకుంటూ కూర్చోండి అన్నాడు ఆయన. వాళ్ళు ఆయనకు ఎదురుగా ఉన్న చిన్న అరుగు మీద కూర్చున్నారు. రామప్ప కాగితంలో రాసిన విషయం అంతా చదివి వెంకటస్వామి ఆరోగ్యం గురించి, కుటుంబం గురించి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నాడు. నాగన్న అంటూ కేక వేస్తే వచ్చిన మనిషి వీళ్ళ గురించి చెప్పి మన పెంకుల కొట్టంలో వీళ్ళకి బస ఏర్పాటు చేయించని పురమాయించాడు. వీళ్ళు వెళ్ళండి, పొద్దునే మాట్లాడుకుందాం అని పంపించాడు. గంగన్న కుటుంబం అంతా పెంకుల పాకలోకి చేరుకుంది. విశాలంగా 2 గదులతో అనుకూలంగా ఉంది ఆ పాక. అప్పటికే చీకటి పడుతూ ఉంది. పాకలో కరెంటు బల్బు వెలిగించారు. నరసమ్మ, వెంకటలక్ష్మి ఇల్లు శుభ్రం చేసి పనిలో మునిగిపోయారు. తాము తెచ్చిన బట్టలను, ఇతర సామాన్లను ఒక మూల సర్దుతున్నాడు గంగన్న. గదిలో ఒక మూల ఉన్న పాత బెంచి మీద కూర్చున్నాడు. ఎక్కడ తమ ఊరు, ఎక్కడ ఈ ఊరు, ఇలా రావాల్సి వస్తుందని ఎప్పుడైనా ఊహించామా? ఒక్కసారిగా తమ ఊరు, ఇల్లు, ఇంటి దగ్గర విడిచిపెట్టి వచ్చిన ముసలి తల్లి, చిన్న కొడుకు గుర్తుకొచ్చినాడు. అతని ఆలోచనలో జీవితం అంతా ఒకసారి మెదిలింది. 5-6 సంవత్సరాల క్రిందటి వరకు ఇప్పుడు గంగన్న కుటుంబం ఆ ఊళ్ళో ఒక స్థాయి గల మంచి రైతు కుటుంబం కిందే లెక్క. 10 ఎకరాల మెట్ట బావి కింద 2 ఎకరాల సాగుభూమి, సొంత ఇల్లు, ఇంటి వెనుక దొడ్డిలో గడ్డివాములు, పాడిచ్చే పశువులు, భార్య మెడలు 5-6 తులాల బంగారం. పచ్చగానే బతుకుతున్న కుటుంబం అతడిది. అప్పుడప్పుడు వర్షాభావ పరిస్థితులు ఎదురినప్పటికీ ఏదో ఒక 7 పంటలు పండి కుటుంబం నిలదొక్కునేది. అయితే గత 4-5 ఏళ్లుగా పరిస్థితులు మారిపోయాయి. వరుసగా 2 ఏళ్ల వర్షం రాకపోవడంతో బావిలో నీళ్లు అడుగంటున్నాయి. అప్పు చేసి 2 బోర్లు వేయించాడు. ఆ బోర్లు సంవత్సరం దాటకుండానే మొరాయించాయి. 6 నెలల్లో అప్పులు మాత్రమే మిగిలాయి. ఈ సంవత్సరం అయితే మరీ ఘోరం. గత 50 ఏళ్లలో ఇంత కరువు ఎప్పుడూ రాలేదని పాత తరం వాళ్ళు చెబుతున్న గంగన్నకు
రోజు రోజుకు తిండి గింజలు ఏ పూటకు ఆ పూట సమకూర్చుకోవడమే దుర్భరమైంది. ఇంట్లో తినేవాళ్ళు 6 ఒక్కరికి కూడా చేయడానికి పని లేదు. గడ్డి లేక 2 గిత్తల్ని ఏనుగొడ్డును ఆయన కాడికి అమ్మి కొద్ది రోజులు బతుకు ఇచ్చినాడు. గంగన్నకు ఇప్పుడు ఒకే మార్గం ఊరు విడవడం, ఎక్కడికైనా వలస వెళ్ళి కూలీనాలు చేసుకొని పిల్లల్ని పోషించుకోవడం. గంగన్న ఏం చేయాలో పాలుపోక పక్కింటిలో ఉన్న వెంకటస్వామితో మాట్లాడినాడు. వెంకటస్వామి ఆ ఊళ్ళో పెద్ద రైతు. ఆయనకి 2 కొడుకులు పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. పట్టణంలో వ్యాపార భవంతులు ఉన్నాయి. గంగన్న అతడికి కలిసి నువ్వే ఏదో ఒక దారి చూపి మా కుటుంబానికి గట్టున పడేయాలి అని సిగ్గు విడిచి అడిగాడు. గంగన్న పరిస్థితి అతనికి తెలుసు. వెంకటస్వామి బాగా ఆలోచించి నువ్వు ఏమి అనుకోనంటే ఒక మార్గం చూపుతాను అన్నాడు. గంగన్న ఏదైనా సరే చెప్పమన్నాడు. మా బంధువు ఒక ఆయన కర్ణాటకలో బళ్ళారి దగ్గర కంపిలికొట్టలో ఉన్నాడు. ఆయన పెద్ద రైతు. ఆయన దగ్గర సంవత్సరం అంతా పని ఉంటుంది. మీరు 4 అక్కడికి వెళ్ళి కష్టపడితే రోజుకు 400 పైగా సంపాదించుకోవచ్చు అనే సలహా ఇచ్చాడు. గంగన్న మనసులో ఉన్నది కూడా అలాంటి మార్గమే. అయితే ఒక్కరోజు కూడా ఆగలేదు గంగన్న. వెంకటస్వామితోనే దారి ఖర్చులకు ఇప్పించుకొని మరుసటి రోజు పొద్దున్నే ఎవరికి చెప్పకుండా ముఠాముల్లా సర్దుకొని కుటుంబంతో ఊరు వదిలిపెట్టాడు. గతం అంతా గుర్తుకు వచ్చి కుమిలి దుఃఖించాడు గంగన్న. కుల నుండి చుక్కలుగా కారిన కన్నీళ్లు అతని గడ్డాన్ని తడిపివేసినాయి. ఆ జ్ఞాపకాలు చుట్టుముట్టి గంగన్న గుండె భారమైంది. పక్కకు కూర్చుని నరసమ్మ అతన్ని గమనిస్తూ ఉంది. అతని ఆలోచనలు ఏమిటో ఆమెకు అర్థమైంది. మనకు మాత్రమే ఈ గతి పట్టింది. ఎట్లాంటి రైతులు కూడా పని పాట కోసం ఊరు విడిచి పరాయి చోటికి వెళ్ళిపోతా ఉండారు. కాలం ఎప్పుడు ఇట్లాగే ఉంటుందా? 2 ఏళ్ళు మంచి శనక్కాయ పంట పండాలే గాని మన అప్పులు తీరేది ఎంతసేపు? మళ్ళీ వానలకు రాకపోతాయా? మన ఊరి చెరువు నిండకపోతాదా? నువ్వు ఇట్లా యాదారు పెట్టుకోవద్దు. పాండవుల్లాంటి వాళ్ళు 13 ఏళ్ళు వనవాసం చేశారంట. మనమనగా ఎంత ఊరుకో అంటూ ఓదార్చింది నరసమ్మ. అంటే పాండవుల సైతం కూడా వనవాసం చేసి ఊరు వదిలి వెళ్ళాల్సి వచ్చింది. పాండవులతో పోల్చుకుంటే మనమెంత? వచ్చే ఏడాది వర్షాలు పడకపోతాయా? శనక్కాయ పంట పడపోతుందా? మన అప్పులు తీరకపోతాయని ధైర్యం చెప్పింది నరసమ్మ రంగయ్యకు. ఓకే, మరుసటి రోజు పొద్దున్నే రామప్ప గారు పిలువనంపితే 4 వెళ్ళి నిలబడ్డారు. రామప్ప, చూడు గంగన్న, నువ్వు మరీ సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు. నా మాదిరి నువ్వు రైతువే. నీ సంగతంతా మా వెంకటస్వామి వివరంగా రాసినాడు. మీ ప్రాంత కరువు పరిస్థితి ఇక్కడ అందరికీ తెలుసు. మీ ప్రాంతం నుండి వలస వచ్చిన వాళ్ళు ఈ చుట్టుపక్కల దండిగా ఉన్నారు. నువ్వేమీ సంకోచపడవద్దు. మీరంతా మీ సొంత ఇంటిలో మాదిరిగానే ఇక్కడ ఉండిపోండి అని చెప్పినాడు. మీకు కావలసిన సంబరాలన్నీ అడిగి తీసుకోండి. ఇక్కడ కూడా మీరు రైతుల్లాగే బతకండి. మనందరిది రైతు వంశం. మనల్ని మనమే కాపాడుకోవాలి. మీరు ఇక్కడున్నంత కాలము ఇక్కడ రేటు కంటే ఎక్కువగానే మీకు ఫలితం ఇస్తాను. మీ ప్రాంతంలో పరిస్థితి చక్కబడగానే మీరు వెళ్ళవచ్చు అని చెప్పాడు. తెల్లవారుతుండగా గంగన్న, నరసమ్మ, నారాయణ, వెంకటలక్ష్మి పచ్చని పరిమళ గెనాల మీదుగా నడుస్తున్నారు. ఇక్కడలాగా కనీసం 1 ఎకరా భూమి అయినా తమకు సాగునీరు ఉంటే అన్న ఆకాంక్ష వాళ్ళ మనసులో సుడులు తిరుగుతుంది. ఆ ఎర్రటి పొలాలపై నీళ్ళెప్పుడు జాలువారుతాయా? ఇక్కడిలాగా అక్కడ కూడా పచ్చదనం ఎప్పుడు పరిమళిస్తుందా అన్న ఆశంకురాలు వేగంగా మెలుకెత్తుతున్నాయి. కరువులో నడిచిన వాళ్ళ పాదాలు మెత్తని పచ్చిక మీద ఒత్తిగిలినట్టు మృదువుగా సాగుతున్నాయి. మళ్ళీ తమ ఊరి వైపు తమ పాదాలు పయనించాలని వాళ్ళ మనసులో అనంతమైన ఆశల సవ్వడలు ధ్వనిస్తూనే ఉన్నాయి. ఇదండి, అంటే అనంతపురంలో ఉండేటటువంటి కరువు కాటకాలను వర్ణించడం, అక్కడ ఉన్న ప్రజానీకం వలస వెళ్తున్నప్పుడు కూడా తమ గ్రామాలపైన ఏ విధంగా ఆశపడుతున్నారు అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. వలస అంటే బ్రతుకు తెరువు లేక ఉన్న ఊరు నుండి పని దొరికే ప్రాంతానికి వెళ్ళిపోయడాన్ని వలస అంటాము. ఇక్కడ అవగాహన ప్రతిస్పందన కొన్ని ఇవ్వడం జరిగింది. ఒక వ్యాసం అయితే ఇచ్చి 4 ప్రశ్నలు చేయండి అని ఇచ్చాడు అనమాట. ఇందులో మనకు చాలా అవసరం. ఇక్కడ ఒకే భాషకు చెందిన జనసమూహాలు పదజాలం ఉచ్చారణలో మార్పు సంతరించుకుంటుంది. ఒక ప్రాంతంలో దైనందిన వ్యవహారాల్లో వాడే భాషను మాండలిక భాష అంటారు. అంటే నిత్యం మనం జరుపుకునేటటువంటి కార్యకలాపాలలో ఇతరులతో మనం సంభాషించేటప్పుడు వాడే భాషనే మాండలికం అని పిలుస్తాము. తెలుగు భాషలో ప్రధానంగా 3 మాండలికాలు అయితే ఉన్నాయి. 1 ఉత్తరాంధ్ర మాండలికం, 2 కోస్తాంధ్ర మాండలికం, 3 రాయలసీమ మాండలికం. ఈ మాండలికాలలో మనకేమవుతుందంటే ఉచ్చారణ
దోషాలు అంటే ఉచ్చారణలో వ్యత్యాసం ఉంటుంది. ఉత్తరాంధ్రలో చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఉంటుంది. కోస్తాంధ్రలో చూసుకుంటే ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కనిపిస్తుంది. రాయలసీమలో అయితే చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురంలో కనిపిస్తాయి. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రామాణిక తెలుగు భాషగా మనం కోస్తాంధ్రలో ఉండేదాన్ని తీసుకుంటాం. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో మాట్లాడే తెలుగుని మనం ప్రామాణిక తెలుగుగాను తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఒక గేమ్ అయితే ఇవ్వడం జరిగింది. కల్లా కపటం కాననివాడ, లోకం పోకడ తెలియనివాడ, నవధాన్యాలు గంపకెత్తుకొని, చద్ది అన్నము మూటగట్టుకొని, ముళ్ళుగర్రను చేతబట్టుకొని, ఇల్లాలను నువ్వు వెంటబెట్టుకొని, ఏరువాక సాగారో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్న. ఈ గేయాన్ని రాసింది అయితే కొసరాజు రాఘవయ్య గారు. ఇది సినిమాలో కూడా మనకి రావడం అయితే జరిగిందనమాట, గుర్తుపెట్టుకోండి. కల్లా కపటం, ఓకే, నీ కష్టమంతా తీరును అన్నది కొసరాజు రాఘవయ్య గారు రాసింది. కల్లా కపటం, ఇక్కడ కొన్ని పదాలు అయితే ఇవ్వడం జరిగింది. కల్లా కపటం అంటే అమాయకత్వము, అంటే ద్వేషము, ప్రేమ అని అర్థం వస్తుంది. ఇక ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ కిషాన్, అదే దాని జై కిషాన్ అనే సందేశం ఇచ్చినటువంటి మన దేశ ప్రధాని అయితే కనిపిస్తున్నారు, చరణ్ సింగ్ అండి. సో మన రైతుల కష్టాలను గమనించిన నాటి ప్రధాని చరణ్ సింగ్ ప్రయత్నాల వల్ల జమీందారీ చట్టం రద్దయి కౌలు చట్టం అమల్లోకి వచ్చింది. రైతులకు బ్యాంకుల రుణాలు అందించే విధానం వచ్చింది. రైతు బంధువుగా తెచ్చుకున్న చరణ్ సింగ్ జన్మదినమైన డిసెంబర్ 23ను జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటారు. కాబట్టి ఇక్కడ ఒక ప్రశ్న వస్తుందండి, రైతు బంధువు లేదా రైతు బాంధవుడు అని ఎవరిని పిలుస్తారంటే చౌదరి చరణ్ సింగ్ అంటాం. ఈయన పుట్టినరోజు డిసెంబర్ 23. ఈ రోజున మనం జాతీయ రైతు దినోత్సవం జరుపుకుంటాం. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు పంటలు పెట్టుకోవడం కోసం వడ్డీ లేని రుణాలు అందిస్తుంది. ఎరువులు, క్రిమిసంహార మందులు, వ్యవసాయ పనిముట్లు మొదలగు వాటి కోసం కొనుగోలుకు రాయితీలు కూడా ఇస్తుంది. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, ఎందుకంటే రైతు దేశానికి వెన్నెముక. దేశాన్ని రక్షించే జవాన్కు, పంటలు పండించే రైతులకు గల ప్రాధాన్యత గుర్తించిన లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అన్నారు. దాన్ని అటల్ బిహారీ వాజ్పేయి గారు అయితే జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అని కూడా పిలవడం అయితే జరిగిందనమాట. ఈ ఎస్ఐ మీద కూడా మనకి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక వ్యక్తీకరణ, సృజనాత్మకత కొన్ని ఇవ్వడం జరిగింది. ఇక భాషాంశాలు చూసుకున్నట్లయితే క్రింది పదాలను చదివి వాటి అర్థాలను పట్టికలో గుర్తించి రాయండి, వాటికి సొంత వాక్యాలు రాయండి అని ఇచ్చాడు. ఆకాంక్ష, కోరిక. నిర్జీవము అంటే జీవం లేనిది అని అర్థము, ప్రాణం లేని, ఇక్కడ మీరు చూడవచ్చు. పరిమళం అంటే వాసన, ఓకేనా, పరిమళం అంటే సువాసన. అంకురం అంటే మొలక, ఓకేనండి, మొలక. దుఃఖము అంటే బాధ, ఓకే, బాధ. అలాగే వర్షాలు అంటే మనకి వానలండి. సో ఇలా కనిపిస్తుంది. సొంత వాక్యాలు రాయమని విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. అలాగే మీ ప్రాంతాలు ఎలా మాట్లాడతారనేస్తూ అయితే మనకి కొన్ని అయితే ఇవ్వడం జరిగిందంటే గాయస్